ప్రైజ్ ద లార్డ్. బైబిల్ గ్రంథంలో సొలొమోను అనగానే మహాజ్ఞాని అని మనందరికీ తెలుసు. అంతటి మహాజ్ఞాని గురించి ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాము రండి. అది ఇజ్రాయేలీల చరిత్రలోనే సువర్ణాక్షరాలతో స్వర్ణయుగంగా లెక్కించబడ్డ చరిత్ర అది. ఆ కాలంలో యుద్ధ భయాలు లేవు, కరువు కాటకాలు లేవు. ఎటు చూసినా సంపద, ఎటు విన్నా జ్ఞానోపదేశము. చరిత్ర పుటములో ఎందరో రాజులు రాణులు రాజ్యాలని పరిపాలించారు. కానీ ఎక్కడా కూడా కని విని ఎరుగని చరిత్ర సృష్టించాడు జ్ఞాని అయిన సొలొమోను. ఎందరో చక్రవర్తులు సామ్రాజ్యాలు నిర్మించారు. కానీ ఆకాశ పక్షుల నుండి లెబనోను దేవదారు వృక్షాల వరకు సృష్టిలోని ప్రతి రహస్యాన్ని ఛేదించిన మహామేధావి సొలొమోను మహారాజు. అతడే ఆ సింహాసనము మీద ఉన్నాడు. అతడు కేవలము ఒక రాజు మాత్రమే కాదు, మహాజ్ఞాని. 3000 సంవత్సరాల క్రితమే నేటి ఇంజనీరింగ్కు సవాళ్లు విసిరేలా దేవుని మందిరాన్ని నిర్మించిన వ్యూహకర్త సొలొమోను మహారాజు. 3000కు పైగా సామెతలను, 1000కు పైగా కీర్తనలను, ప్రకృతి రహస్యాల నుండి ప్రాణుల స్వభావము తెలిసిన ఏకైక జ్ఞాని సొలొమోను మహారాజు. అతని మాట వినడానికి ప్రపంచం నలుమూలల నుండి రాజులే క్యూ కట్టేవారు. అతని పాలనలో వెండి వీధిలో పడి ఉన్న రాళ్ల ముక్కలతో సమానము. అతని రాజభవనము భూలోక రాజ్యానికి ఒక ప్రతిరూపము. 7 ఏళ్ల పాటు నిర్మించిన ఆ దేవాలయము మానవ చరిత్రలోనే ఒక అద్భుతమని చెప్పవచ్చు. అయితే ఇంతటి వైభవము, ఇంతటి జ్ఞానము ఒక సామాన్య మనిషికి ఎలా సాధ్యమైంది? దానికి పునాది గివ్యోనులో గడిపిన ఒక్క రాత్రి. సృష్టికర్త అయినటువంటి దేవుడు కలలోకి వచ్చి, నీకు ఏం కావాలో కోరుకో అని అడిగితే, నాకు బంగారం వద్దు, దీర్ఘాయువు వద్దు, శత్రువుల ప్రాణాలు అసలే వద్దు, కేవలము నా ప్రజలను పాలించడానికి జ్ఞానము వివేకము కావాలని కోరుకున్న నిస్వార్థపరుడైనటువంటి అతనే ఇజ్రాయేలీల రారాజు. శాంతికి మరో పేరు, దావీదు కుమారుడు, జ్ఞానానికి నిలువెత్తు నిదర్శనము అతడే సొలొమోను మహారాజు. రండి, మరింత లోతుగా కొన్ని విషయాలను మనము తెలుసుకుందారి. ఆ జ్ఞానకని జీవిత చరిత్ర, అది ఇజ్రాయేలీల చరిత్రలో అత్యంత ఉద్రిక్తమైన సమయము. 40 సంవత్సరాలు ఏకఛత్రంగా పాలించిన సింహాసనము. దావీదు మహారాజు మరణశయ్యలో ఉన్నాడు. దావీదు మహారాజు తర్వాత రాజు ఎవరు? అబ్షలోము. చనిపోయిన దావీదుకు ఉన్న కుమారులు అందరిలో పెద్దవాడు అదోనియా. బైబిలు చెప్తుంది అతడు చాలా అందగాడు. అతనిలోని అందము కంటే అతనిలో గర్వము ఇంకా పెద్దది అని. దేవుని గ్రంథంలో 1 రోజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ప్రకారము అదోనియా తన తండ్రి ఆజ్ఞ కోసము చూడలేదు, దేవుని చిత్తము కోసము అసలే ఎదురు చూడలేదు. నేనే రాజునవుతానని తనకు తానే స్వయంగా ప్రకటించుకున్నాడు. అతను ఎంత ధైర్యం చేశాడంటే, రాజుకు తెలియకుండానే ఒక రహస్య ప్రదేశంలో పట్టాభిషేక విందును ఏర్పాటు చేశాడు. రాజ్యము నాదే అనుకున్నాడు. దానికి తోడు సైన్యాధిపతి యోవాబు, యాజకుడైనటువంటి అబ్యాతారు మద్దతును ఇచ్చారు. కానీ అతను మరిచిపోయిన విషయం ఏమిటంటే, తాను తీసుకున్నది దేవుని నిర్ణయం కాదు, మనిషి నిర్ణయము. ఈ స్వయము హెచ్చింపే అతని పతనానికి మొదటి మెట్టు అయ్యింది. రాజ్యము చేజారిపోయింది. చివరి నిమిషంలో దేవుని ప్రవక్త అయిన నాతాను, దావీదు భార్య అయినటువంటి సొలొమోను తల్లి అయిన బెత్షెబా రంగంలోకి దిగారు. మరణశయ్యపై ఉన్న దావీదుకు గుర్తు చేశారు. రాజా, సొలొమోను రాజు అవుతాడని దేవుని సాక్షిగా ప్రమాణము చేశారు కదా. ఆ వృద్ధ సింహము ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అదోనియా విందులో మత్తులో ఉండగా దావీదు ఒక సంచలన నిర్ణయము తీసుకున్నాడు. యాజకుడైనటువంటి సాదోకు, ప్రవక్త అయినటువంటి నాతాను సొలొమోనును గాడిద మీద ఎక్కించి గోహోను ఊట దగ్గరకు తీసుకువెళ్ళి పవిత్ర తైలముతో అభిషేకించి కొమ్ము బూర ఊదారు. సొలొమోను రాజు కలకాలము వర్ధిల్లునుగాక అనే నినాదంతో భూమి దద్దరిల్లిపోయింది. ఆ శబ్దము విందులో ఉన్న అదోనియా గుండెలో రైళ్లు పరిగెట్టించింది. తన కుట్ర పటాపంచులయ్యిందని అర్థమయ్యింది. నిజానికి సొలొమోనుకు దక్కింది
కేవలము తండ్రి ఆస్తి కాదు, అది దేవుని ప్రణాళిక. దావీదు చనిపోయే ముందు లేత ప్రాయంలో ఉన్న తన కుమారుని చేతులు పట్టుకొని చెప్పిన మాటలు చరిత్రలో నిలిచిపోయాయి. లోకులందరూ పోవలసిన మార్గములో నేను పోవచ్చున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గాలను అనుసరించిన ఎడల ఏ పని పూనుకొనను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు అని దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుకు దావీదు బోధించాడు. దేవుని పరిశుద్ధ గ్రంథములో 1 రాజులు 2వ అధ్యాయము 2-3 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. అంత పెద్ద సామ్రాజ్యాన్ని, అంతటి బరువును మోయడానికి తండ్రిగా దావీదు ఇచ్చినటువంటి ఒకే ఒక ఆయుధం ధైర్యం. అక్కడ నుండే మొదలైంది. అసలు అదోనియాకు లేని అర్హత సొలొమోనుకు ఏముంది? సొలొమోను పుట్టకముందే దేవుడు ఇచ్చాడు. 1 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 9వ వచనంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. దేవుడు మాట్లాడాడు. అందువలన అతనికి సొలొమోను అని పేరు పెట్టెదు అని కూడా చెప్పాడు. అతనికి దినములలో ఇజ్రాయేలీలకు సమాధానము, విశ్రాంతి దయచేదును. అతడు నా నామమునకు ఒక మందిరము కట్టించును. అతడు నాకు కుమారుడై ఉండెను, నేను అతనికి తండ్రి అయిందును. ఇజ్రాయేలీల మీద అతని రాజసింహాసనమును నిత్యము స్థిరపరచుదును. చూసారా, అదోనియా దగ్గర కత్తులు, రథాలు ఉన్నాయి, కానీ సొలొమోను దగ్గర దేవుని వాగ్దానం ఉంది. దేవుని మందిరాన్ని కట్టే ఒక పనిముట్టు, గొప్ప ఆయుధము సొలొమోను మహారాజు. దేవుని వ్యక్తిగత ప్రేమ కూడా సొలొమోను మీద ఉంది. పరిశుద్ధ గ్రంథంలో వాక్యము కూడా ఈ విధంగా తెలియజేస్తూ ఉంది. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనము చదువుకుంటే మనకు తెలుస్తుంది. సొలొమోను పుట్టినప్పుడు యెహోవా అతని మీద ప్రేమ ఉంచాడు. ప్రవక్త అయిన నాతాను ద్వారా వర్తమానము పంపి ఆ బాలుడికి యెదిద్యా అని నామకరణము చేశాడు. దాని అర్థము యెహోవాకు ప్రియుడు. లోకమంతా అదోనియా వైపు చూసి ఉండవచ్చు, కానీ సృష్టికర్త హృదయము మాత్రము యెదిద్యా మీద ఉంది. రాజ్య అధికారం మాత్రం చేతికి వచ్చింది. శత్రువులు అందరూ అణిగిపోయారు, కానీ సొలొమోను హృదయంలో ఏదో భయం. తన తండ్రి దావీదు మహాయోధుడు, యుద్ధవీరుడు, కానీ తను యుద్ధము తెలియని ఒక లేత యువకుడు. ఇసుక రేణువులంత విస్తారమైన ఈ జనసమూహమును పాలించటం నా వల్ల అవుతుందా అనే ప్రశ్న పదే పదే తనను వేధిస్తుంది. ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ గిబిహో అనే ఎత్తైన ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేసి 1 కాదు 1000 దహన బలులను దేవునికి అర్పించాడు. ఆ అర్పణలోని భక్తిని చూసి ఆకాశమే దిగివచ్చింది. ఆ రాత్రి సృష్టికర్త అయినటువంటి దేవుడు స్వయంగా సొలొమోను కలలోనికి వచ్చాడు. సృష్టిలో ఏ మనిషికి దక్కని ఒక గొప్ప ఆఫరు సొలొమోనుకు ఇచ్చాడు. నీకేం కావాలో కోరుకో, నీకిచ్చెదను అని దేవుడు అడిగాడు. సొలొమోను, నాకు ఈ ప్రజలను పాలించుటకు వివేకము, జ్ఞానము కావాలి. నా తండ్రి దావీదునకు ఎంతో ప్రేమను, కృపను చూపించావు, కానీ నేను బాలుడను. నీ ప్రజల పట్ల ఎలా నడుచుకోవాలో కూడా తెలియదు. నీ ప్రజలు లెక్కకు ఇసుక రేణువులంత ఉన్నారు. మంచి చెడ్డలను వివేచించే, న్యాయము తీర్చగలిగే జ్ఞానము, వివేకము నాకు అనుగ్రహించుము తండ్రి అని సొలొమోను మహారాజు దేవుని అడిగాడు. ఆ మాటకు సృష్టికర్త అయిన దేవుడు సంతోషించాడు. ఆ మాట దేవునికి ఎంతో నచ్చింది. దేవుడు సొలొమోనును నీవు స్వార్థముతో దీర్ఘాయుష్నిమ్మని అడగలేదు, ఐశ్వర్యమునిమ్మని అడగలేదు, బంగారమునిమ్మని అడగలేదు, శత్రువుల ప్రాణమునిమ్మని అడగలేదు. కేవలము న్యాయము తీర్చడానికి వివేకము అడిగావు. ఇదిగో బుద్ధి వివేకమును నీకు అనుగ్రహించుచున్నాను. నీకు ముందు గాని నీకు తరువాత గాని నీ అంతటి వాడు లోకములో ఎవ్వరూ ఉండరు. అంతేకాదు, నువ్వు అడగనివి కూడా నీకు ఇచ్చుచున్నాను. ఐశ్వర్యము, ఘనత, కీర్తి నీ కాలములో ఏ రాజు కూడా నీకు సాటిరాడు అని దేవుడు గొప్ప వరాన్ని సొలొమోను మహారాజుకి ఇచ్చాడు. దేవుడు సొలొమోనుకి దర్శనమిచ్చి నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు సొలొమోను రాజైనప్పటికీ తన అల్పత్వాన్ని ఒప్పుకున్నాడు. మనకు ఎంత జ్ఞానము ఉన్నా దేవుని ముందు తగ్గించుకోవాలి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపుతాడు. ఇది ఎప్పుడూ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను తన సొంత సుఖాలకు ఏమీ అడగలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనము చదివినట్లయితే మనకు అర్థమవుతుంది. దేవుని హృదయాన్ని గెలుచుకుంటే మన అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించగలిగినటువంటి దేవుడు మన దేవుడు.
ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3:20లో కూడా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. అయితే సొలొమోనుకు అసలైన పరీక్ష రాజ్యములో ఎదురైంది. ఈ యొక్క పరీక్షలో సాక్షులు లేరు, సీసీటీవీలు అసలే లేవు, DNA టెస్టులు లేవు. ఉన్నదల్లా ఒక గది, ఇద్దరు తల్లులు, ఒక ప్రాణం లేని బిడ్డ, ఒక ప్రాణమున్న బిడ్డ. నిజం నిరూపించడానికి ఏ ఆధారము లేని క్లిష్టమైన పరీక్ష సొలొమోనుకు ఎదురైంది. ఇద్దరు స్త్రీలు రాజు సముఖానికి వచ్చారు. ఇద్దరు 3 రోజుల తేడాతో మగపిల్లలకు జన్మనిచ్చారు. ఆ ఇంట్లో పసిపిల్లలు ఇద్దరు స్త్రీలు తప్ప మరి ఎవ్వరూ లేరు. ఒకరోజు రాత్రి ఆ ఇద్దరు తల్లులలో ఒక ఆమె పొరపాటున నిద్రలో తన బాబు మీద పడుకుంది. ఊపిరాడక చనిపోయాడు. చనిపోయిన తన బాబుని తన ప్రక్కనున్నటువంటి స్త్రీ తన స్నేహితురాలైనటువంటి తన మంచం మీద పడుకోబెట్టి బ్రతుకున్న బాబుని తను తీసుకుంది. ఆమె ఉదయం లేచి వెలుగులో చూసినప్పుడు ఆ బాబు తన బాబు కాదని తనకు అర్థమయ్యింది. రాజునొద్దకు ఇద్దరూ కూడా వచ్చారు. బ్రతుకున్న కొడుకు నా కొడుకు, చనిపోయిన బిడ్డ ఆమె బిడ్డ అని దర్బారు మొత్తము అదిరిపోయేలాగా ఏడుస్తూ ఉన్నారు. రాజు ఎవరి మాట నమ్మాలి? ఎవరిది నిజము, ఎవరిది అబద్ధము? అక్కడున్న మంత్రులకు అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఏం చెయ్యాలో పాలుపోలేదు. అప్పుడే సొలొమోను గొంతు ఒక్కసారిగా గంభీరంగా వినిపించింది. ఇద్దరు బిడ్డ నాదే అంటున్నారు, ఆధారాలు లేవు. కాబట్టి న్యాయము ఇద్దరికీ సమానంగా జరగాలి. భటులారా, ఆ కత్తిని ఇటు తీసుకురండి. ఆ బ్రతుకున్న పసివాడిని 2 ముక్కలుగా చేయండి. చెరో ముక్క ఇస్తే న్యాయము జరుగుతుంది అన్నాడు. ఆ మాట వినగానే కన్న తల్లి, సభలోని ప్రజలు ఒక్కసారిగా నోరెళ్ళబెట్టారు. పసిబిడ్డను చంపేస్తారా అని భయపడ్డారు. కానీ కన్న తల్లి పేగు తల్లడిల్లిపోయింది. ఆ తల్లి ఒక్కసారిగా రాజు కాళ్ల మీద పడి కన్నీరు మున్నీరుగా విలపించింది. రాజా, నా బిడ్డను చంపొద్దు, ప్రాణంతో పెరగనివ్వండి, ఆమెకే ఇచ్చేయండి అని గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆ మాటలు విన్న సొలొమోను రాజు, ఆ త్యాగమే తల్లి ప్రేమకు నిదర్శనం. ప్రేమ ప్రాణాన్ని కాపాడుతుంది. ఒక్కసారిగా సొలొమోను మహారాజు లేచి, ఆగండి, బిడ్డను చంపకండి. ఎవరైతే బిడ్డ బ్రతకాలని కోరుకుందో ఆమె నిజమైన తల్లి. ఆ బిడ్డను ఆమెకే ఇవ్వండి అని ఒక్కసారిగా తీర్పు తీర్చారు. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో మనం చదివితే అర్థమవుతుంది. ఆ తీర్పు చూసిన ఇజ్రాయేలీల ప్రజలు అందరూ భయభక్తులతో చేతులు జోడించారు. న్యాయము విచారించుట యందు రాజు దైవజ్ఞానము పొందినవాడని నమ్మారు. సొలొమోను మహారాజు తన రాజ్యాన్ని అధికారుల సహాయంతో సమర్థవంతంగా పాలించాడు. దేవుడు అతనికి సాటిలేని జ్ఞానాన్ని అనుగ్రహించాడు. అతడు 3000 సామెతలు మరియు 1005 కీర్తనలు రచించాడు. దేవదారు వృక్షము మొదలుకొని చిన్న మొక్కల వరకు, అలాగే జంతువులు, పక్షులు, జలరాశులు అన్నింటి గురించి వివరించాడు. అతనికి అద్భుతమైనటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. సొలొమోను మహారాజు యొక్క వాక్కులను వినడానికి దేశ దేశాల నుండి రాజులు మరియు రాణులు, ప్రజలు అతని యొద్దకు వచ్చేవారు. దేవాలయ నిర్మాణము ప్రారంభించడానికి సన్నాహాలు చేశాడు. సొలొమోను మహారాజు రాజ్యములో శాంతి, సంపద నెలకొన్న తర్వాత తన తండ్రి అయిన దావీదు కోరికను నెరవేర్చడానికి సిద్ధపడ్డాడు. అదే యెహోవా నామమున ఒక బలమైన ఆలయాన్ని నిర్మించడం. కేవలము భక్తి మాత్రమే కాదు, ఒక బృహత్తర నిర్మాణాన్ని నిర్మించడానికి కావలసిన పరిపాలనా దక్షత, అంతర్జాతీయ సంబంధాలు మరియు మానవ వనరుల నిర్మాణం ఎలా ఉండాలో చూద్దాం. సొలొమోను మహారాజు తండ్రి అయిన దావీదునకు మంచి మిత్రుడు తూరు రాజు హీరాముతో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సొలొమోను మహారాజు హీరాము రాజుకు ఒక సందేశము పంపారు. లెబనోను అడవులలోని లభించే శ్రేష్టమైన దేవదారు మరి సరళమును, చెక్కలను ఆలయ నిర్మాణం కోసము మ్రానులను కోరాడు. కలపను నరకడంలో సిదోనీయులకు ఉన్న ప్రత్యేకత, నైపుణ్యం గురించి వారు సహకారము కోరాడు. 2 దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం హీరామురాజు సముద్ర మార్గము గుండా కలపను తెప్పలుగా పంపడానికి అంగీకరించారు. దీనికి ప్రతిఫలంగా సొలొమోను 2 లక్షల తూముల గోధుమలను, స్వచ్ఛమైన నూనెను పంపెను. ఈ ప్రకారం సొలొమోను ప్రతి సంవత్సరము హీరాముకు ఇచ్చుచూ వచ్చెను. ఈ ఒప్పందం ద్వారా 2 దేశాల మధ్య శాంతి మరియు సంపన్నత బలపడింది. ఇక ఆ మందిర నిర్మాణానికి శ్రామికులను ఇజ్రాయేలీల నుండి 30,000 మందిని ఎంపిక చేసి వారు అలసిపోకుండా ఒక క్రమ పద్ధతిలో షిఫ్ట్ సిస్టంలో పనిని నిర్ణయించేవాడు.
ఈ విధంగా పని చేయించాడు. ప్రతి నెల 10,000 మంది లెబనోనుకు వెళ్ళి భార్య బిడ్డలతో సంతోషించేవారు. మళ్ళా రెండో షిఫ్ట్ వారు ఎక్కుతూ పని చక్కగా చకచకా చేస్తూ సంతోషంగా అక్కడ పని సాగించేవారు. బరువులు మోయడానికి 70,000 మందిని, కొండరాళ్లు మలచడానికి 80,000 మందిని, వీళ్ళని పర్యవేక్షించడానికి 3,300 అధికారులను నియమించాడు. చివరగా దేవుని మందిర నిర్మాణ విషయంలో సొలొమోనుకు ఇచ్చిన జ్ఞానము మాటల్లో చెప్పలేము. అత్యంత అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు సొలొమోను మహారాజుకు అనుగ్రహించాడు. మొత్తం 7 సంవత్సరాల కాలంలో సొలొమోను అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు. దేవుని వాగ్దానాన్ని నెరవేర్చాడు. అంతేకాదు సొలొమోను గురించి విన్నటువంటి రాజులు రాణులు క్యూ కట్టేవారు. అతని జ్ఞానాన్ని చెవులారా వినడమే కాదు కనులారా చూడాలని. వారిలో ఒక ఆమె శ్రీబాదేశపు రాణి తన జ్ఞానాన్ని చూడాలని మరి ఎన్నో మనుగుల బంగారమును సుగంధ ద్రవ్యాలను తీసుకుని తన రాజ్యానికి వచ్చిన రాజును అనేక ప్రశ్నలు వేసింది. చకచకా సమాధానాలు జ్ఞానంతో చెప్తూ ఉన్నప్పుడు ఆమె ఒక్క మాట అన్నది, రాజా నేను విన్నది కొంచెమే కానీ నేను చూసింది చాలా ఎక్కువ అని చెప్పి అతని యొక్క రాజ్యంలో ఉన్న మరి ఆ డిసిప్లిన్, ఆ క్రమశిక్షణను, ఆ సేవకుల యొక్క వేసుకునేటటువంటి ఆ దుస్తులు, వారు సైనికుల పట్ల చక్కగా వారి క్రమ పద్ధతిలో ఏ విధంగా నడుచుకుంటున్నారో ఆ రాజ్యంలో దేవుడు తనకిచ్చిన కృపని దేవుని కొనియాడింది. దేవునికి స్తోత్రాలు చెల్లించింది. దేవునికి స్తుతులు చెల్లించింది. సొలొమోనును ప్రశంసించింది. ఈ విధంగా సొలొమోను మహారాజు మరి ఆ యొక్క మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత తన సొంత భవనాలు రాణుల కోసం కట్టించుకోవడానికి సిద్ధపడ్డాడు. చక్కటి భవనాలు నిర్మించాడు. అంత మాత్రమే కాదు, 700 మంది భార్యలను, 300 మంది ఉపపత్నులను చేసుకున్నాడు. చివరకు ఏం జరిగింది అనేది మరి ఒక వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.